నాలుగు బిడ్డలు వండుకోలేదు ఆ రాదు అత్తలో రాదు ఏడు అత్తలో చూస్తా అంటే అయ్యా నీ అత్త నీకొచ్చిన బాధ లేదు నీ పిల్లలు మేడలో వండుకోమన్నాడు మేడలో వండుకోని కూడా అమ్మ చుట్టూ కూరగాయలు నీకు అత్త ఉంటుంది వండుకొని దర్వాజ ముందు వెనకనే విర్రాదు నిలబడి ఉండని మరి ఆ పేద బ్రాహ్మణు ఇంతబడే దొంగ ఎవడు ఉన్నాడు అయ్యా ఆ దొంగ ఎవడు ఆ సోరి ఎవడు ఏ పట్టణాన్ని నుంచి వస్తాడు ఏ రాజ్యాన్ని నుంచో వస్తలేరు ఆ దొంగ పేద బ్రాహ్మణు అని ఇంట్లో పడే దొంగ కనుకనేమి శని మండలం వేరేటి వాడు శనేశ్వర్ల వారి గజ దొంగ అవతారం ఎత్తి ఉడుచుకొని పోతాడు బ్రాహ్మణు అని గుడిసే అగో శనేశ్వర్ల వారి భార్య పేరు కనుకనేమి అమ్మవారు జస్ట్ అమ్మవారు ఈనమ్మ తల్లినైనా అటు జాము ఇటు జాము నడిజాము రాత్రి కనుకనేమి బసవదేవుడు సొప్పగట్ట కొరకని అల్ల కనుకనేమి బాయల నీళ్లు దొరకాలని అల్ల కనుకనేమి భోగం గాని గాదులు సప్పుడు గాని గడియ లోపల కనుకనేమి శనేశ్వరుడు పటమారి గజ దొంగ అవతారం ఎత్తిండు ఆమెని మోమిని కలిసి తిరిగేటి అల్ల నడజాము ఇడుజాము నడిజాము రాత్రి బగ్గు బగ్గున మండలం వంటి శని మండలంలో మాయమై కనుకనేమి పూర్వక నగరం శివరంధ్ర కోట కమ్మల గుడి ముందు పుట్టిండు బాబరయ్యో గజ దొంగ అవతారం ఎత్తి మరి ఆనాడు కనుకనేమి అయ్యో ఆ గజ దొంగకి ఏమెరికి అయ్యాలి వీడు కొడుకుల పేరు పెట్టుకున్నాడు పేద బ్రాహ్మణునికి 10 వరాలు ఇచ్చిండు ఇంటి కూర కావలిగా అత్తండని అప్పటి వరకు ఆ దొంగకు తెలియదే అవ్వా రోజు కనుకనేమి గుడిసెలకు పోయినట్టు కనుకనేమి బాగా జాప్త కనుకనేమి తలుపు లేదు దర్వాజ లేదు ఆ గుడిసెకు పెట్టిండు నువ్వెవరివి రానేను గజ దొంగ గజ దొంగ ఈ గుడిసెలో ఏముందని చెప్తాను నువ్వు ఈ గుడిసెలు ఉన్నది ఏమున్నదని సొత్తాను అంటే వీరికేం దొంగతనం రేవు తెలియదు అరవిని తిరిగే రేవు ఏమున్నదని సొత్తారా గుడిసెలా వీరి గుడిసెల తవుడున్నా మేరే పరమున్నా మేరే నూరున్నా మేరే నూకలున్నా మేరే కొసకు మాని వంగిన కుంటున్నా లాభమే వీరి గుడిసెలనే సొత్తాను ఎన్ని రోజు అరే గుడిసెలే గుడిసె పెడితే ఒడిసే ధనం కావాలి డబ్బు కావాలంటే ఒక గసోడి బంగ్లాలో దొరికితే ధనం దొరుకుద్ది దానం దొరుకుద్ది డబ్బు దొరుకుద్ది 10 ఒక్కటి దొరుకుద్ది అందులో నీకు దొంగతనం చేయరా నాకన్నా పెద్ద దొంగ అనుకున్నా కానీ వేస్ట్ గానీ లంచవాడుక ఈ బంగ్లాల దొర్రాలంటే ఊరికనే అయితే అదే ఇప్పుడు ఆ కిటికీ బీకాలంటే దానికి మిషన్ కావాలి ఒక గడ్డపర కావాలి దాన్ని నేను బట్టి అంత పొక్క చేసుకుంటే 1-2 గంటలు పడుతుంది దానికి ఈ గుడిసెలు చేయలేదా ఈ దర్వాజ ఉంటే దొరస్తా దర్వాజ ఉంటే వచ్చా గిన్నె ఏమున్నది గిన్నె ఇప్పుడు అలా పోవాలంటే అట్టుగానే పోతానా నా బుక్క నేను తినిపోతాను పక్క దగ్గర పోతాను అంటాను ఏనాడు చూడే రాని బొమ్మ వచ్చింది దండరకాలండి నేను రేపటి సంధి నన్ను ఇబ్బంది పెట్టకు నువ్వు ఇరుకుల పడకు నువ్వు ఇరుకుల పడకు నన్ను ఇబ్బంది పెట్టకు నా బుక్క నన్ను తిననయ్యక నాకు అడ్డం తిరిగి తంతాను నేను లేచ రాక నన్ను నీతో ఏం కాదు ఊరిపోతే తోడు దాల్చిన పోతే నీతో నాకేమవుతున్నాడు ఇంత దొరికితే తల్ల కచ్చేసి లేరా కొట్టుడు పాసలేగా అయ్యో మరి ఏనాడు ధర్మరాజు వచ్చే దెబ్బ కనుకనేమి తట్టుకోలేదు అబ్బ వీడు నాకన్న దంజోడు ఉన్నట్టు ఉన్నది అర్ధగతము షాది అంజన బావును వలె కంకర మిసాలు కనుకనేమి రామా మరి బట్ట ఉతికిన సందము కనుకనేమి ఇద్దరిని కేసి కొట్టి పలపల దెబ్బలు అన్నాడు కొట్టిండు ధర్మరాజును వచ్చడానికి కనుకనేమి గజ దొంగతనం కాలేదు నా బలం సరిపోతలేదన్నాడు ఇప్పటికిప్పుడు శని మండలం వెళ్ళిపోయి కనుకనేమి నా భార్య జట్టమ్మ వారు నాకు తోడైనట్టయితే విని అంతే కనుకుంటానన్నాడు ధర్మరాజు కొట్టిన దెబ్బకు భయపడి ఎగబాడి ఉరుకుతాడు
అవగండ శక్తి లెక్క నడింట నిలబడి ఉన్నదాట ఇవాళ నా పెన్నం కాలు మక్కినా మంచిదో దాని నా దిక్కు మలుపుకుంటోని కావాలి దిగ 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 ఉరికెండు పెన్నం కాల మీద పడ్డాడమ్మా ఓ దేవుడా నీ కాలు బాబా బాబని బాంచనే బాబని బాంచనే చూడు ఎవడ నత్తండా చూడు ఎవడ నత్తండా వాడు ఎరకబడి కత్తండా చూడు ఆడు చూడు ఏ మొక్క నా కాలు మొక్క కాలు మొక్క బాబా బాబా ఆడు చూడే ఆడు చూడే గిటి గిటి వెనక కుట్ట మొక్కని చూడు ఇష్టం నత్తండా ఎవడత్తలేడు కానీ ఎవరు రాబోతే నా అంగిలి ఏవో జాతులు చూడు వాతలు వాతలు చూడు ఎందుకు ఘోరం ఒక్కొక్క గుద్దు గుద్దుదే గెక్ నేను గెక్కు అని నాకు అలా ఎవరికి వాడు ఎవడో తాని నా కాలు మొక్కితే నేనేం చేస్తాను బాంచనే నీ కాలు మొక్తేనే బాగా అదురుతో వచ్చింది దబదబగా తండకు పోయి బలంతానికి లేపో రాజా పావుషారంతా ధైర్యానికి ఈ లంచం ఉండకి ఏం అర్థం నేను మొగన్ని కాదే లంచే నన్ను లంచవాడు కన్నా మొగన్ని నేను మొగన్ని నువ్వు అంతే ఆడదా నీ పడద్దా నువ్వు మొగని నువ్వు పడుతుందిరా నేను బాడు కరెక్ట్ కాదు నేను వ్యక్తి దమ్మని పోయినప్పుడు లేగయ్యాను వాడికి వచ్చి నేను ఎడతాను తంచబడితేంది తంచబడితేంది వాళ్ళందరు తోట లేచిపోతాను 3 గంటల వరకు ముఖ్యంగా నేను పరకాల ముఖాన్ని వెళ్ళవా పోయినప్పుడు లేగేస్తాను కూర్చున్నా బాంచనే జర చూడే ఖాళీకు లేకపోతే లంచం మొదలు ఉరుకు తండ కురుకు బాగా వచ్చిండే వాడు అంగిలే ఎవరైతేందిరా వాళ్ళు పుట్టాడు కట్టం చేసి 10 రూపాయలు సంపాదించుకొని ఇంట్లో దాచుకుంటారు నువ్వు పోయి దొంగతనం చేస్తే ఎవడుకుంటారు అన్నారా కట్టం లంచోడు ఎవడు ఉన్నాడే ఎవడు ఏడేటోడు అన్న లంచోడు లేడు అని నలుగురు అయితే ఎవరైతే దొంగతనం చేస్తే ఎవడుకుంటారు వాడు పక్కించోడేనో వాడ పొంచోడేనో కానీ వాడు ఏమో కొట్టుడు కొడుతున్నాడు కంకులు తీసుకొచ్చినాడు వచ్చిందాకంటే ఎక్కువ వచ్చిందా దీని మన దూరం లేనే పని కంకులు తీసుకొని కంకులు తిన్నాను మొత్తం పెద్ద ఆపరేషన్ అయితే మన కథ వేస్తాడు అటు ఆపారు సరే సక్కదరం మీ ఆటోలో ఉన్నాడు మీ దొరకబట్టి అన్నాడు అంతకైతే ఏ మత్తదన్నిడు లంచా మరి గట్ల కాదే దొంగతనం చేయొద్దన్న చెరవ మన తోటలో పోతే చెరవ 350 వస్తే బతుకమా ఎందుకు దొంగతనం చేయాలి ఎవరి తోటేరా పోవాలి ఓ రేవు తక్కువ ఆడిదానా వాడు 350 గంటల పొద్దు రాక నేను సాళ్ళల్లో కూర్చొని ఏరుతాను సారే ఎంతసేపు 5-6 గంటలు ఏర్చిస్తాడు వాడు ఇది ఎంతసేపే ఇటు వస్తున్నట్టు వేరే చదువుకొని ఏంటాడు కత్తలేదు నేరుగా పోసావంత పొడిగల్లా తెలియదు పోయా పుల్లల్లా అదో దిక్కుంది దగ్గర దిత్తలేదు నేను పర్వత అన్నడా ఆడు దొంగతనం చేస్తే అన్నాడు ఊకుంటురా గట్ల కాదు కానీ మరి వాడు 10 కొట్టినప్పుడు నువ్వు 1-2 అన్న కొట్టలేదు ఎక్కడే ఒక ముందకి కంచి దిగలిగినట్టే నీ బలం అంతా ఎక్కడ పోయిందిరా బామ్మది నాకు తెలిసిన అనేవాడు అంతా పడి బలం నాకు నీకు రోజు గుడ్లాన్ని పెడతాను కాదురా నువ్వు ఏడవేనేరా గుడ్లంతా గుడంబే గుంజుకుంటాంది నువ్వు నీ బలవంతేడేంద్రా ఏం చేయాలి ఇంత పెళ్ళాన్ని కొట్టుకుంటున్నావు సాధన అయితే రాజ కొడుకు బయటలో కొట్టుకుంటు సాధన ఇంత పెళ్ళాన్ని నిక్కి కొడితే పెళ్ళాన్ని కొట్టుకుంటే లంచా నీ దగ్గర పోలేదా నేను మొదలు నిన్ను తాగచ్చి తన్నిన్నాడు 2 తలుపుల దగ్గర పెట్టి అనకల్లా 4 పొడిచినట్టు అయితే లంచా నీ తోలికి వస్తున్నారు మొదలు నిన్నాడు భయపడుతూ ఎల్లక్కో మళ్ళక్కో లచ్చక్కో అని పెట్టి ఇంట్లో పత్రాడు ఇంట్లో తోలిపాయి నాకు రోజుకు అదే అలవాటు అయిపోయా తాగచ్చుడు తన్నుడు లంచ కొడుకు ఏం అంటున్నా కానీ నీకు ఎర్ర చేయకుండా తెలియదు నువ్వు దూలమంటున్నావు కానీ లంబడి నీకు దుడ్డకున్న మెదలు లేదు ఏం మాట్లాడతాడు కూర్చొని అంటే ఏత్తరవుతుంది ఇస్తారా అని పెండి వెళ్ళారు కదా అయ్యో జరని అంజనముల చూడే నా పగెత్తడెల్లారానే తంటదాన్ని నిరపకాయలతో నువ్వు నిరపకాయలు మొత్తురా నా వరగాయ గారు మోస్తారు వారు ఇచ్చే 700 లంబడి నేను పొద్దున్నాక కాయ పోసి మనిషిని అవుతానా ఇక మరి నువ్వు దొంగతనం చేస్తే మరి మన ఇద్దరం పని నాగబడతాను ఓ కొడుకో మనం ఇద్దరం పోయినట్టు అయితే చెంప పని తగ్గితే నేను వెళ్ళాలి కదా పడతా నిన్ను వాళ్ళు లోపలి కుంటుకపోతాను నా కొంప కూలిపోతాయి అబ్బర కొడుకో వాడిని ఐడెన్ చేస్తాను నిన్ను మరి నువ్వు ఆగవాటు నేను అన్న కొడతా నువ్వు వాడికి అద్దు ఎట్లా అయితే అట్లా వాడు చిన్న లంజ కొడుకు ఆయన వాడు దండిగా ఉన్నాడు భీమనంత బలం ఉన్నది వాడికి
ఇక మరి ఎవడు కొట్టవచ్చు దెబ్బ తిట్టు మరి ఎవడు కావచ్చు అరిచేతులు అన్ని వేసుకొని చూడన్నప్పుడు ఆ చెట్టమ్మ వారు అరిచేతులు అన్ని వేసుకొని చూసింది మరి అవ్వా ఇక వీళ్ళ కర్మ ఏమైతుందో వారి మీద సరిగా వీరి మీద వేసుకుంటాండు ఇబ్బంది పెట్ట కిరుకుల వరకు అన్న ఇక జర్రా ఒక 2 నిమిషాలు ఓ పెన్నవా ఇక రావే నా ఒళ్ళం తారు మంటలు వేస్తాంజే అద్దు దొంగతనం అయిరాదయ్యా దొంగతనం అద్దయ్యా అసలు అంగిడే వచ్చి అసలు చూసిన ఏం చేస్తా అద్దాంట్లో పోతే తన పడుతుంది నీళ్ళు నువ్వే మునుగుతావు మరి నన్ను ఏం చేయంటాను మరి నేను పోయి కొట్టేస్తానంటే అద్దాన పడుతుంది నేను ఇప్పుడు ఏదన్నా పని చేస్తే బతికటోని కాదే దొంగతనం చేస్తేనే లాభమే మనకు దొంగతనం చేస్తే కొట్టుకుంటుంది వాడు ఈ పలుకు వచ్చిండు కానీ నా అంజనంలో అదురు కనిపిస్తలేదు వాడు ఎవ్వడో వాడి బలమేందో నువ్వు ఒక్కసారి అంజనం వెయ్యా దెబ్బ తిట్టుకు నువ్వు కొట్టగా మాన తిట్టగా మాన మరి ఎవరో చూడప్పుడు జట్టము వారు వారి చేతులు అంజనం వేసుకొని చూస్తే ఎవరో కాదు నాద ఇక్కడి దగ్గర మాత్రమే చూడు శివనందుల కోట ఏరేవాడు ధర్మరాజు